హలో గాయ్స్, పిచ్చిన ఉల్లిగడ్డలు మా శ్రీవారికి మాకు కూరగాయలు. అదేంటబ్బా అనుకుంటారా, చెప్తాను. ఇంట్లో కూరగాయలు అయిపోయినప్పుడు, అన్నం తినబుద్ధి కానప్పుడు, టైం తక్కువగా ఉన్నప్పుడు నేను చేసే వంటలు ఎగ్ ఫ్రైడ్ రైస్, పులిహోర, గుడ్డుతో గుడ్డు కారం, టమాటా పప్పు అండ్ టమాటో రైస్. మా వారికైతే ఇవేమి పెట్టను, తను ఇవేమి అడగడు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ రాకుండా, సాయంత్రం రాకుండా లేట్ నైట్ గా వచ్చిన కూరగాయలు మేమే తినేస్తాము. తను కూరగాయలు తినడం చాలా తక్కువ అనమాట. వెజ్ ఇష్టంగా తింటాడు. కూరగాయలలో అయితే ఉల్లిగడ్డ అండ్ కాకరకాయ ఇలాంటివి ఇష్టంగా తింటాడు. ఇప్పుడైనా తనకి ఇష్టం లేని కూర వండినప్పుడు తను సడన్ గా చేపించుకునేది ఉల్లిగడ్డ కారం. ఒక్కడికి ఉల్లిగడ్డ కారం చేయాలంటే 4 ఉల్లిగడ్డలు కావాలి. వాటిని కట్ చేసి తాలింపులో వేసాక దించే ముందు కొంచెం గరం మసాలా వేస్తా, ఫ్లేవర్ బాగుంటది. ఇలా వారానికి 3 సార్లు చేయడం వల్ల 12 ఉల్లిగడ్డలు అయినాక కూరలు వేసేది 3 4 వేస్తాను. చెప్పండి మీరే, కూరగాయలు అయితే మొత్తం మాకే అయిపోతే ఉల్లిగడ్డ మొత్తం తనకే అయిపోతాయి. కూర ఏం లేదు, ఏం చేయమంటామంటే ఇంకేముంది ఉల్లిగడ్డ కారం చేసే. మీరైతే చూసి వదిలేకోకుండా ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అబ్బా, ఇంకొంతమంది రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.